This conference will now be recorded. నా స్క్రీన్ క్లియర్గా ఉందండి. Yes, sir. రైట్. సో నిన్న మనం రికార్డింగ్ ఒకసారి చూద్దాం. రికార్డింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో నిన్న ఏం చేస్తాం మనము అప్లికేషన్ అమెజాన్ అప్లికేషన్ ఒకటి డిప్లాయ్ చేసాం కంటైనర్లో, రైట్. కాకపోతే ఏం అబ్జర్వ్ చేసామంటే మనం డేటా అనేది స్టోర్ అవ్వట్లేదు, డేటాబేస్లోంచి వెళ్ళిపోతుంది. అంటే డేటాబేస్లో ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము అప్లికేషన్ని మనము డాగర్ కంపోజ్ డౌన్ అంటామో, నిన్న మనం డాగర్ కంపోజ్ డౌన్ అన్నాము, సర్వర్స్ అన్ని కంటైనర్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. అయితే ఆ కంటైనర్స్లో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద కంటైనర్లో డేటాబేస్ ఉంది కాబట్టి ఆ డేటాబేస్లో ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. అలా అవ్వకుండా మనము వాల్యూమ్స్ కాన్సెప్ట్తో మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్స్తో ఎలా సాల్వ్ చేస్తామనేది ఇవాళ 2 minutes డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం కొత్త టాపిక్ వెళ్ళిపోదాం. మనం డిస్కస్ చేసాం కాబట్టి రైట్. గుడ్ మార్నింగ్ సుహేత గారు. Yeah, hi, Madhyan. మీరు నిన్నటి సెషన్ విన్నారా? లేదు Madhyan. ఓకే, ఒకసారి వినండి. నిన్నటి సెషన్ ఇంకొక 10 minutesలో వైండప్ అయిపోతుంది. కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి వినండి, తర్వాత ఇవాళ 10 minutes కూడా తర్వాత వినండి. రైట్. అయితే రైట్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసామంటే, నిన్న మనం డేటా సేవ్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను సబ్మిట్ చేశాను, తర్వాత నేను ఐ విల్ టేకింగ్ అనదర్ ఇన్ఫర్మేషన్, సపోజ్ అమల్ మిల్క్, సబ్మిట్. ఈ 2 డేటాబేస్లో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ ఓపెన్ చేసినా కూడా నాకు ఇది కనబడతా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ కంటెంట్స్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి. చూడండి, మీరు కూడా ఈ లింక్ యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి లింక్ యాక్సెస్ చేసి చూడండి, డేటా కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. విన్సెంట్, విజయ్, వంశీ, జై కనెక్ట్ అవ్వండి ఒకసారి. సార్ కనెక్టెడ్ సార్. కనెక్ట్ అయిపోయింది. అయితే నిన్న ఏం చేసాం, మనము వీటిని టర్మినేట్ చేస్తాం. అంటే మనం డాకర్ కంపోజ్ పిఎస్ అన్నప్పుడు మనకి 2 కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఈ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి మనం డేటా చూడగలుగుతున్నాం. ఇది వచ్చేసి ఈ ఫస్ట్ కంటైనర్ వచ్చేసి అప్లికేషన్ రన్ అవుతుంది, ఇది వచ్చేసి డేటాబేస్ అనమాట. సో ఎప్పుడైతే మనము డాకర్ కంపోజ్ డౌన్ అంటామో ఇవి టర్మినేట్ అయిపోతాయి. డౌన్ అన్నప్పుడు 2 కంటైనర్స్ కూడా టర్మినేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి డేటా ఉండదు, రైట్. మనకి ఇప్పుడు రిఫ్రెష్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ఎలాగో కంటైనర్స్లో అప్లికేషన్ లేదు కాబట్టి టర్మినేట్ అయిపోయింది, రైట్. ఇష్యూ లేదు, మనం మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయొచ్చు. డాకర్ కంపోజ్, ఓకే, డాకర్ కంపోజ్ అప్ -d అన్నప్పుడు మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒకసారి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డేటాబేస్లో ఉన్న డేటా లేదు, దట్ ఈస్ గాన్ నౌ. సో డేటా లేదండి. ఇందాక మనం యాడ్ చేసిన 2 రికార్డ్స్ గాన్, ఈ 2 రికార్డ్స్ లేవు. ఎందుకు లేవు? కంటైనర్ డిలీట్ అయిపోయింది కాబట్టి, ఆ డేటాబేస్ రన్ అవుతున్న కంటైనర్ కూడా డిలీట్ అయిపోయింది కాబట్టి ఆ డేటా లేదు. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, దెర్ ఆర్ వే కాల్డ్ బైండ్ మౌంట్ కాన్సెప్ట్. వాల్యూమ్స్లో మనకి బైండ్ మౌంట్ అని చూసాం, రైట్. సో ఆ బైండ్ మౌంట్ కాన్సెప్ట్తో మనము డేటాని బైండ్ చేయొచ్చు, ఒక ఫోల్డర్కి మనం కనెక్ట్ చేయొచ్చు. సో బైండ్ మౌంట్స్ అంటాం దీన్ని, బైండ్ మౌంట్స్. సో మీరు నిన్నటి స్క్రిప్ట్లో, రైట్, ఇది డేటాబేస్ కాబట్టి, ఈ కంటైనర్లో డేటాబేస్ రన్ అవుతుంది కాబట్టి, రైట్. నేను ఇక్కడ వాల్యూమ్స్లో ఇక్కడ వాల్యూమ్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మీరు ఒకటి జాగ్రత్త గమనించాలి,
MySQLలో ఇది ఒక కంటైనర్ రన్ అవుతుంది కదా, ఈ కంటైనర్కి వెళ్దాం ఒకసారి. ఓకే, ఒకసారి వెళ్దాం కంటైనర్లోకి. సో కంటైనర్ ఒక నేమ్ ఏంటది, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది కంటైనర్ నేమ్. ఇందులోకి వెళ్దాం. రైట్. సో ఈ కంటైనర్కి ఎలా వెళ్తాం మనం? నిన్న మనం ట్రై చేసాం కదా, అది కమాండ్ ఏంటది? ఇది కమాండ్ docker exec bash. ఓకే, ఈ కమాండ్. ఓకే, టు గెట్ ఇన్సైడ్ ద కంటైనర్. ఓకే, టెర్మినాలజీ మర్చిపోండి, ఏం వాడుతున్నాను ఇంగ్లీష్ మర్చిపోండి, బట్ అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఈ కంటైనర్కి వెళ్తాం, మనం ఇందులోకి వెళ్తున్నాం. ఇప్పుడు అందులో ఉన్నాం, నేను చూసాం కదా bash 4లో ఉన్నాం. దిస్ ఇస్ బ్యాష్ కాన్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి ls అన్నప్పుడు మనకి ఈ కంటైనర్లో ఓఎస్ ఉందన్నమాట, మినిమల్ ఓఎస్ ఉంటుంది. మినిమల్ ఓఎస్ సంబంధించిన ఇవన్నీ కూడా వాటి సిస్టమ్ డైరెక్టరీస్ అనమాట, సిస్టమ్ డైరెక్టరీస్ అంటాం దీన్ని. ఓకే, సో ఇందులో మనం ఎప్పుడైతే అంటే ఈ కంటైనర్లో మనము డాకర్ని ఇన్స్టాల్ చేసాం. ఎలా చేసాం? దిస్ ద ఇన్స్ట్రక్షన్స్. డాకర్ కంపోజ్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేసాం. ఇమేజ్ నేమ్ ఇదని చెప్పాం. సో ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా డాకర్ ఇంజన్ విల్ క్రియేట్ ఏ కంటైనర్, న్యూ కంటైనర్. ఆ కంటైనర్లో ఈ ఇమేజ్ని డిప్లాయ్ చేస్తుంది. ఇమేజ్ డిప్లాయ్ ఆ కంటైనర్లో డిప్లాయ్ చేసినప్పుడు దీని పేరేంటి? MySQL అనే అప్లికేషన్ ఈ కంటైనర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉంది. ఎక్కడ ఉంది అది అంటే లిబ్లో ఉంటుందండి, లిబ్ ఫోల్డర్లో ఉంటుంది. ఒకసారి లిబ్లోకి వెళ్దాం. సారీ, ఎగ్జాక్ట్లీ నాట్ ఇంటూ లిబ్, వేర్లో ఉంటుంది. వేర్లో లిబ్ అనే ఫోల్డర్ ఇంకోటి ఉంటుంది, వేర్ లోపల లిబ్ అనే ఫోల్డర్ ఉంటుంది. చూద్దాం. ఇందులోకి వచ్చేసాం. ఇందులో ls చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేర్ లోపల ఉన్నాం, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం వేర్లో ఉన్నాం, రైట్. cd వేర్ అన్నాం కాబట్టి వేర్లో ఉన్నాం. వేర్లో లిబ్ అనే ఫోల్డర్ ఇంకోటి ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ls అనండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ MySQL అనే ఫోల్డర్ ఉంటుంది. ఇందులోనే అప్లికేషన్ ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా MySQL డిప్లాయ్ అయింది కదా, ఆ కంటైనర్లో డిప్లాయ్ అయింది కాబట్టి అప్లికేషన్ ఇక్కడ రన్ అవుతుంది. ఇందులో ఉంది. ఇందులోకి వెళ్ళండి ఒకసారి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడండి, ఎక్కడ ఉన్నాం? వేర్లో లిబ్ లోపల MySQL ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ మీరు ls అని మళ్ళీ చేయండి, ls. సో ఇవన్నీ కూడా ఫైల్స్ అనమాట. ఇవన్నీ కూడా మన డేటాబేస్ సంబంధించిన ఫైల్స్. ఎప్పుడైతే నేను డాకర్ కంపోజ్ డౌన్ అంటానో మనకి ఈ కంటైనర్ డిలీట్ అయిపోతుంది. దాంతోపాటు ఇందులోనే మన డేటాబేస్ అంతా ఇందులోనే ఉంటుందన్నమాట. ఈ ఫైల్స్లో డేటాబేస్ కూడా ఉంటుంది. అందుకని ఈ కంటైనర్ డిలీట్ అయిపోగానే ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. దాంతోపాటు ఇది కూడా డిలీట్ అయిపోతుంది, అందులో ఉన్న ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి న్యాచురల్లీ, రైట్. మనం ఏం చేస్తామంటే ఈ కంటైనర్ డిలీట్ చేసినా కూడా ఈ MySQLలో ఉన్న ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని మనం సేవ్ చేసుకుంటాం. లోకల్ వాల్యూమ్, ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ వాల్యూమ్లో సేవ్ చేసుకుంటాం ఈ డేటాని. అంటే కంటైనర్ డిలీట్ అయిపోయినా పర్వాలేదు, ఈ ఫైల్స్ అనేవి మనము మన లోకల్ అంటే ఏంటి? ఇది మన ఇన్స్టెన్స్ కదా, అమెజాన్ ఇన్స్టెన్స్ కదా. ఈ అమెజాన్ ఇన్స్టెన్స్లోనే కంటైనర్స్ అన్ని రన్ అవుతున్నాయి, అవునా? సో నేనేమంటున్నానంటే ఈ ఫైల్స్ని మన అమెజాన్ లైనక్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఆ ఫోల్డర్కి మనము వాల్యూమ్లో కాన్సెప్ట్ ఉంటుంది, బైండ్ మౌంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తామంటే మనము కనెక్టివిటీ ఇస్తాం. ఎలా కనెక్టివిటీ ఇస్తామంటే, మీరు సపోజ్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, MySQL డేటా అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను అనుకుందాం. ఎలా చేస్తామండి? ఫోల్డర్ dir, ఎక్కడ? అమెజాన్ ఓఎస్లో చేస్తాం, అమెజాన్ లైనక్స్లో. దీనికి మనం బైండ్ చేస్తాం. సో బైండ్ ఎలా చేస్తాం? ఇక్కడ చేస్తాం, వాల్యూమ్లో ఇక్కడ బైండ్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఉంది కదా, ఇది నేను తీసేసి ఇక్కడ నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ చేస్తున్నాను. ఎలా బైండ్ చేస్తాం చూడండి. ఏం ఫోల్డర్ క్రియేట్ చేసాం? MySQL. మనం ఏం చేస్తామంటే MySQL అనేది // అంటే అది కరెంట్ డైరెక్టరీలో ఉందని చెప్తున్నాం. MySQL డేటా, ఈ ఫోల్డర్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, కోలన్ ఇచ్చేసి ఇప్పుడు బైండ్ చేయాలి. మనం ఎలా బైండ్ చేస్తాం? మన డేటా ఎక్కడ ఉంది? మనం MySQL వేర్ ఫోల్డర్లో లిబ్ అనే ఫోల్డర్లో MySQL ఉంది కదా, అదే కదా ఇందాక చూసాం మనం.
ఎక్కడున్నాం మనం వేర్ లిబ్ MySQL ఆ పాత్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇది MySQL ఫోల్డర్. ఈ ఫోల్డర్లో ఏముంది, ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని నేను మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉంటుంది కదా MySQL డేటాకి, దానికి మ్యాప్ చేస్తున్నాను. ఇలా కోలన్ అనగానే ఇందులో ఉన్న కంటెంట్స్ అన్ని దీనికి మ్యాప్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా ఇందులో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్లో మనం క్లియర్గా చెప్తున్నాం డాగర్ కంపోజ్కి ఏమని, ఈ కంటైనర్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఈ క్రియేట్ చేయగానే ఈ MySQL డాటా ఉంటే కనుక అందులో ఉన్న డాటాని ఈ కంటైనర్లో ఉన్న MySQLలోకి కాపీ చేసుకుంటుంది టెంపరీగా. ఒకవేళ డిలీట్ చేయగానే మళ్ళీ MySQL ఉన్న డేటా అంతా కూడా ఈ మన కొత్తగా క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి కాపీ అయిపోతుంది. ఇది ఒక టెంపరీ స్టోరేజ్ టైప్ అన్నమాట. సో అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? No, sir. ఎవరికి నో అన్నారా? No, sir. Doubting లేదు. ఓకే, రైట్. జై, మీ పరిస్థితి ఏంటి? ఓకే, రైట్. ఇప్పుడు మనము ఈ కోడ్ మాడిఫై చేసాం కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనము ఈ కంటైనర్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఎగ్జిట్, క్లియర్ ద స్క్రీన్, డాకర్ కంపోజ్ పిఎస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. నేను ఇప్పుడు ఈ కోడ్ చేంజ్ చేయాలి. ఈ కోడ్ చేంజ్ చేయాలన్నప్పుడు మనము కంటైనర్స్ రన్ అవుతున్నప్పుడు చేయకూడదు. ముందు వాటిని క్లీన్ చేసేద్దాం. డాకర్ కంపోజ్ డౌన్. రైట్. ఇప్పుడు మనం ఇది క్లోన్ చేసాం కాబట్టి ఇక్కడ మన క్లోన్లోనే చెప్పాను ఈ ఫైల్ ఉందని చెప్పాను మీకు. ఇందులోకి వెళ్దాం, విఐ డాకర్లోకి వెళ్దాం, కంపోజ్లోకి వెళ్దాం, ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం ఫోల్డర్ క్రియేట్ చేస్తామా? ఇంకా మనం చేయలేదు, చేద్దాం. నేను మర్చిపోయాను, చేద్దాం. ./MySQL data వేర్లో ఉన్న లిబ్ ఫోల్డర్లో ఇప్పుడు నేను మాడిఫై చేశాను. చూడండి, ఉన్నదాన్ని మాడిఫై చేశాను. ఓకే, ఇప్పుడు MySQL data అనే ఫోల్డర్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. ఐ విల్ క్రియేట్ ఇట్ నౌ. ఓకే, MySQL data, రైట్, ఐ కాపీ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. రైట్, ఎస్కేప్, మేక్ డైరెక్టరీ MySQL data. ఓకే, ఇక్కడ మీరు చూడండి MySQL data ఫోల్డర్ క్రియేట్ అయిందండి. ఇందులో ఏమున్నాయి చూద్దాం ఒకసారి. MySQL ls, ఇందులో ఏమీ లేవు, ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఒకసారి మనము సర్వర్స్ క్రియేట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మీకు ఇందులో డేటా వచ్చేస్తుంది. ఇందాక ఏదైతే డేటా చూసామో పైన ఇందాక క్లియర్ చేశాను స్క్రీన్ నేను. ఓకే, ఇట్స్ ఓకే. కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫోల్డర్, క్లియర్ ద స్క్రీన్. నౌ అగైన్ స్టార్ట్ ద కమాండ్. ఇట్ ఈస్ docker compose up-d. ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనం కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, డేటా మనం కంటైనర్ డౌన్ చేసినా కూడా డేటా అనేది మిస్ అవ్వదు. ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి దీన్ని. ఇక్కడ మీకు HTTP అనేది వస్తుంది, అందుకని ప్రాబ్లం తీసేసేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి, కాపీ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. రైట్, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయండి, హార్లిక్స్ HL సబ్మిట్. త్రీ ఐటమ్స్ చేసాం. 3 ఐటమ్స్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ ఐటమ్స్ సేవ్ చేసాం కదా, ఒక్క నిమిషం. LS ఒకసారి మన MySQLకి వెళ్దాం, ఫోల్డర్ ఇందులోకి వెళ్దాం. ఇందులో ఒకసారి LS చేసి చూడండి. చూసారు కదా, డేటా వచ్చేసింది. అంటే మన కంటైనర్లో మన దగ్గర ఇప్పుడు 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి కదా. దిస్ ద సెకండ్ కంటైనర్. ఈ కంటైనర్ ఇందాక నేను ఆ కంటైనర్కి వెళ్ళి ఇవే సేమ్ డేటా చూపించాను మీకు నేను. బికాజ్ మనం మ్యాప్ చేసాం కాబట్టి ఇక్కడ మ్యాపింగ్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న డేటా అంతా ఇందులోకి వచ్చేసింది అనమాట సేఫ్లీ. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, డాకర్ కంపోజ్ డౌన్ అంటాను. రైట్, డేటా లేదండి, ఇప్పుడు డేటా విల్
అప్లికేషన్ కూడా లేదు, డేటా కూడా లేదు. రైట్. ఇప్పుడు నేను ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు నాకు డేటా వచ్చేది కాదు, ఓన్లీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది, డేటా అంతా మిస్ అయ్యేది. ఇప్పుడు మన డేటాతో పాటు రావాలి. రైట్. అబ్జర్వ్ చేయండి, మనకి 3 రికార్డ్స్ వచ్చేసాయి. అబ్జర్వ్ చేశారు కదా ఎలా వచ్చాయి అంటే, మనకి చెప్పాం, ఈ స్క్రిప్ట్లో చెప్పాం, డేటా ఇందులోంచి ఇందులోకి వెళ్ళాలి, ఇందులోంచి ఇందులో కూడా రావచ్చు. టూ వేస్ అనమాట. డేటా అనేది ఇది ఫస్ట్ టైం ఎంటీ ఉంటుంది, ఇందులోంచి ఇందులోకి తీసేసుకుంది. సెకండ్ టైం మనం టర్మినేట్ చేసేసాం, అప్పుడు ఇది ఎంటీగా ఉంది, ఎంటీగా ఉన్నప్పుడు ఇందులోంచి ఇది డేటా కాపీ చేసుకుంది MySQL. ఇందులో డేటాలోనే మన రికార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అది మనం చూడగలిగాం. రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైంది కాన్సెప్ట్? Yes, sir. No questions. సార్ రైట్. శ్వేత గారు, మీరు ఒకసారి నిన్నటి క్లాస్ వినండి, ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. మీకు డౌట్స్ ఉంటే నాకు రేపు మళ్ళీ అడగండి, నేను క్లారిఫై చేస్తాను. Yes, ma'am. రైట్. సో ఇట్ ఈస్ డన్ నౌ. మనం ఏం చేద్దామంటే, ముందు దీన్ని మనం కంటైనర్ని డ్రాప్ చేసేద్దాం, డౌన్ చేసేద్దాం. రైట్. క్లియర్ ది స్క్రీన్. ఎల్ఎస్. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, నాకు ఈ నెక్స్ట్ కాన్సెప్ట్కి ఈ ఇన్స్టెన్స్ అవసరం లేదండి, నేను దీన్ని టర్మినేట్ చేసేస్తాను. రైట్. సో వాట్ ఇస్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్? Docker Swarm. Docker Swarm. సో మీరు ఈ కోడ్ నేను కాపీ చేస్తాను ఇక్కడ. ఇది మీకు ఈ కోడ్ అనేది ఈ మాడిఫై చేసిన తర్వాత కోడ్ మీకు ఉండదు, మన రిపాజిటరీలో ఈ చేంజ్ ఉండదండి. ఈ చేంజ్ మీరు చేసుకోండి. క్రియేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత టు రీస్టోర్ ద డేటాబేస్, ఏం చేయాలి? ఈ బిలో స్టెప్స్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఆ చేంజ్ని ఇక్కడ ఆ ఫోల్డర్ ఇక్కడ చేసేయండి, సరిపోతుంది. దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మన Docker Swarm. సో Docker Swarm మనకి కొన్ని కంపెనీస్, ఓకే, కొన్ని చిన్న కంపెనీస్ Docker Swarm కూడా వాడుతూ ఉంటాయి. Docker Swarm, బట్ మోస్ట్లీ పీపుల్ ఆర్ యూజింగ్ Kubernetes. మీకు Docker Swarm అర్థమైతే Kubernetes ఆల్మోస్ట్ మీరు ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. సో కొంచెం కాన్సెప్ట్ సిమిలర్గానే ఉంటాయి, బట్ Kubernetesలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి వెన్ కంపేర్ విత్ Docker Swarm. బట్ రెండు కూడా పర్పస్ ఒకటే, ఏంటంటే మేనేజింగ్ ద కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ నోడ్స్ అనమాట. సో మనం డిస్కస్ చేసాం మన డెమో క్లాస్లో. సో ఇక్కడ డాకర్ అండి, ఇది ఒక నోడ్, ఇది ఒక ఫిజికల్ మిషన్. ఈ ఫిజికల్ మిషన్లో మన డాకర్ ఇది ఫిజికల్ మిషన్ అవ్వచ్చు అండి, లేదా ఒక వర్చువల్ మిషన్ కూడా అవ్వచ్చు, ఇలాంటి ఒక వర్చువల్ మిషన్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో డాకర్ ఇంజన్ ఇన్స్టాల్ చేసాం, తర్వాత కంటైనర్స్ ఇన్స్టాల్ చేసాం. సపోజ్ ఈ ఫిజికల్ మిషన్ క్రాష్ అయిపోయింది అనుకోండి, ఈ ఫిజికల్ మిషన్ క్రాష్ అయిపోయింది, అప్పుడు ఇందులో రన్ అవుతున్న నోడ్స్ వెన్ ఐ కంపేర్డ్ విత్ వర్చువల్ మిషన్ డాకర్ రెండు కంపేర్ చేసినప్పుడు మనం గెస్ట్ ఓఎస్ని మనం ఎలిమినేట్ చేసాం. ఈ డాకర్ కాన్సెప్ట్లో ఎలిమినేట్ చేయడం వల్ల ఏమైందంటే, ఒకవేళ గెస్ట్ ఓఎస్ ఉంటే మనం ఒక మిషన్లో ఒక 20 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసేవాళ్ళం.
దానివల్ల ప్రతి వర్చువల్ మిషన్లో ఒక అప్లికేషన్ మాత్రమే డిప్లాయ్ చేయగలం కాబట్టి ఒకటే చేసేవాళ్ళం. అంటే 20 వర్చువల్ మిషన్స్ ఉన్నాయనుకుంటే 20 అప్లికేషన్స్ మాత్రమే రన్ అవుతాయి ఈ కాన్సెప్ట్లో. బట్ డాకర్ కాన్సెప్ట్లో బికాజ్ వీ ఎలిమినేటెడ్ ద గెస్ట్ ఓఎస్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా మెమరీ సేవ్ అయిపోయింది. దానివల్ల మనం 20 కంటే ఎక్కువ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి కంటైనర్లో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 20 ఉంటే ఇక్కడ ఈజీగా ఒక 60 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. 50 to 60 వరకు చేసుకోవచ్చు కంటైనర్స్. అంటే 60 అప్లికేషన్స్ ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఒక కంటైనర్ 60 కంటైనర్స్లో 60 డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతాయా? నో. ఏమవుతుందంటే ఒక అప్లికేషన్ 20 కంటైనర్ ఒకటే అప్లికేషన్ 20 కంటైనర్స్లో రన్ అవుతూ ఉంటుంది. సిమిలర్ అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్ ఇంకొక 20 కంటైనర్స్ రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటి ప్రాఫిట్ ఏంటి? ఒకవేళ ఒక కంటైనర్లో ఒక అప్లికేషన్ క్రాష్ అయినా బికాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ 20 డిఫరెంట్ కంటైనర్స్ ఒక కంటైనర్లో క్రాష్ అయిపోయినా ఇంకా 19 కంటైనర్స్లో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. ఎండ్ యూజర్కి అప్లికేషన్ అవైలబుల్లోనే ఉంటుంది ఎప్పటికీ, రైట్? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఈ ఫిజికల్ మిషన్ క్రాష్ అయిపోయింది అనుకుందాం. ఈ మిషన్ క్రాష్ అయిపోయింది, అందులో ఉన్న 60 కంటైనర్స్ క్రాష్ అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా చెయ్యం. ఒకటే మిషన్ వాడం మనం. మనకి మల్టిపుల్ మిషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ మిషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ అప్లికేషన్లో 60 కంటైనర్స్ రన్ అవుతాయి అనుకుందాం. ఇంకొక మిషన్లో కూడా 60 రన్ అవుతూ ఉంటాయి. ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. సో ఇంకొక మిషన్లో కూడా మనము సేమ్ కంటైనర్స్ రన్ చేస్తూ ఉంటాం. అంటే ఈజీగా ఒకటి కంటే ఎక్కువ మిషన్ ఉంటే దాన్ని మనం చూడండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం జెంకిన్స్లో కూడా కొన్ని టర్మినాలజీ యూజ్ చేసాం. దీన్ని మనం నోడ్ అనొచ్చు. మనం జెంకిన్స్లో ఏం నేర్చుకున్నామండి? మాస్టర్ స్లేవ్ నోడ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఒక మాస్టర్ ఉంటుంది, అక్కడ స్లేవ్ నోడ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ వస్తుందండి. ఇక్కడ ఈ మిషన్ని మనం నోడ్ అంటాం, లేదా సర్వర్ కూడా అనొచ్చు. మీరు మామూలుగా అయితే నోడ్ అనే వాడుతూ ఉంటారు. మీరు ఒక నోడ్ ఉంది, ఇలాంటి నోడ్స్ 10 ఉంటాయి, ఈజీగా 10 ఉంటాయి, 10, 20 ఉంటాయి. ప్రతి నోడ్లోనూ ఇలాంటి కంటైనర్స్ ఒక ఈజీగా 50 to 60 కంటైనర్స్ ఉంటాయి. దట్ డిపెండ్స్ అగైన్ ఆ నోడ్ ఒక హార్డ్వేర్ కెపాసిటీని బట్టి ఉంటుందండి. హార్డ్వేర్ ఎంత సపోర్ట్ చేస్తే అన్ని కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, రైట్? మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఎంత ఖర్చు పెట్టగలం అంతే ఖర్చు పెట్టగలం, అంతే కదా? ఇది కూడా అంతే. ఇక్కడ మన దగ్గర సమ్ ఎక్స్ హార్డ్వేర్ ఉంది అంటే ఎక్స్ సంబంధించి ఎక్స్ హార్డ్వేర్ సపోర్ట్ చేసే అన్ని కంటైనర్స్ క్రియేట్ చేయగలుగుతాం. అది 60 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. అయితే ఇలాంటి నోడ్స్ ఒక 10 ఉంటాయి. ఈ 10 నోడ్స్ని మనం ఏమంటామంటే క్లస్టర్ అంటాం. మామూలుగా క్లస్టర్స్ అంటుంటారు. నోడ్ క్లస్టర్ అంటూ ఉంటారు. క్లస్టర్ అంటే ఏం లేదండి, కలెక్షన్ ఆఫ్ నోడ్స్. మీరు హడూప్ కూడా వినే ఉంటారు. హడూప్ ఇలాంటి టెర్మినాలజీస్ అక్కడ కూడా హడూప్లో కూడా ఇలాంటి టెర్మినాలజీ వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా క్లస్టర్ అంటూ ఉంటారు. ఇక్కడ కూడా మనం క్లస్టరే వాడతాం. అయితే ఈ నోడ్స్ 10 నోడ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక క్లస్టర్ అంటున్నాను, క్లస్టర్లో 10 నోడ్స్ ఉన్నాయి. సో ఈ 10 నోడ్స్ని మేనేజ్ చేయడానికి ఒక మాస్టర్ నోడ్ ఉంటుందండి. ఆ మాస్టర్ నోడ్ ఈ 10 నోడ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సేమ్ జెంకిన్స్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది ఇది కూడా. మాస్టర్ నోడు దాని పని ఏంటంటే మనం మాస్టర్ నోడ్కి చెప్తాం ఏమని, మనం మాస్టర్ నోడ్కి ఇమేజ్ ఇస్తాం. ఇమేజ్ ఎక్కడ ఎలా ఇస్తామంటే ఇమేజ్ డాకర్ హబ్లో ఉంటాయి. ఇమేజెస్ అన్ని కూడా డాకర్ హబ్లో ఉంటాయి. మనం డాకర్ హబ్ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ నేను సైన్ ఇన్ అవుతున్నాను. మీరు వీలైన తొందరగా డాకర్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కంటైనర్స్ అండి, లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ రన్ అవుతా ఉన్నాయి. ఇక్కడ సారీ, ఇవన్నీ రన్ అవ్వట్లేదు, ఇవన్నీ ఇమేజెస్ అండి, ఇవన్నీ ఉన్నాయి. మనం దీన్ని వాడుకోవచ్చు. ఒక కంటైనర్ క్రియేట్ చేసి అందులో వీటిని వాడుకోవచ్చు. ఇవి అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ని మనం
మన ఇమేజెస్ని ఇవి ఎలా అంటే మీరు ఒక ఈజ్ నాట్ డైరెక్ట్లీ యూజబుల్. వీటిని మీరు యూజ్ చేయాలి అంటే వాటిని మీరు కంటైనర్ క్రియేట్ చేసి అందులో డిప్లాయ్ చేయాలి, అప్పుడే దీన్ని యూజ్ చేయగలరు. ఇవన్నీ కూడా ఇమేజెస్. ఓకేనా, రైట్. సో మనం మాస్టర్ నోడ్కి చెప్తాం ఏమని, మనం మనం మన ఇమేజ్ నేమ్ మొత్తం పాతిస్తాం. మన యూజర్ అకౌంట్ నేమ్ స్లాష్ మన ఇమేజ్ నేమ్, ఈ రెండు కంపల్సరీ ఇవ్వాలి. ఈ యూజర్ అకౌంట్ నేమ్ అనేది యూనిక్ అనమాట, ఇది యూనిక్, ఇది కంపల్సరీ ఇస్తే అప్పుడు డాకర్ స్వామ్ మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే ఇమేజ్లోకి వెళ్ళి మన అకౌంట్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటుంది, పుల్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనకి సపోజ్ 10 నోడ్స్ ఉన్నాయండి, 10 నోడ్స్. సో మాస్టర్ నోడ్కి చెప్తాం మన నోట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మాస్టర్ నోడ్కి మనం చెప్పాలి. దీస్ ఆర్ మై నోట్స్ అని మాస్టర్ నోడ్ చెప్పాలి. సో దట్ మాస్టర్ నోడ్ క్యాన్ మేనేజ్ దోస్ నోట్స్. మేనేజ్ చేయడం అంటే ఏం చేస్తుంది, ఎప్పుడైతే సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ కంటైనర్స్ 20 కంటైనర్స్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది ఏం చేస్తుందంటే మనము ఇంతవరకు ఏం చేసాము, మనమే డాకర్ కంపోజ్ యూజ్ చేసాము, డాకర్ రన్ యూజ్ చేసాము, మనమే ఓన్గా క్రియేట్ చేసాము కంటైనర్స్ని. కానీ డాకర్ స్వామ్లో మనం ఓన్గా క్రియేట్ చేయం, మనం మాస్టర్ నోడ్కి చెప్తాం ఏమని, ఐ హ్యావ్ దిస్ ఇమేజ్, ఈ ఇమేజ్ యూ హ్యావ్ టు రన్ ఇన్ ఏ కంటైనర్ అని చెప్తాం. అప్పుడు ఆ మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే ఈ 10 నోడ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ క్లస్టర్లో 10 నోడ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ 10 నోడ్స్లో ఏ నోడ్ అయితే ఫ్రీగా ఉందో, అంటే కొన్ని నోడ్స్ బిజీగా ఉంటాయి, స్పేస్ ఉండకపోవచ్చు, కాబట్టి అది 10 నోడ్స్లో ఏదైతే నోడ్ కొంచెం ఫ్రీగా ఉందో అందులో మీరు ఇచ్చిన ఇమేజ్ తీసుకొని అందులో ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో మీ ఇమేజ్ని డిప్లాయ్ చేస్తుంది అనమాట. అది ర్యాండమ్గా ఏ నోడ్నైనా పికప్ చేసుకోవచ్చు. అది 10 నోడ్స్ ఉన్నాయి, అది ర్యాండమ్గా ఏదైనా నోడ్ పికప్ చేసుకుంటుంది, దాంట్లో అవైలబిలిటీ ఉన్న రిసోర్స్ని బట్టి అది ఆ కంటైనర్ని డిప్లాయ్ చేస్తుంది, ఆ ఇమేజ్ని ఒక కంటైనర్ డిప్లాయ్ చేస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైందా అండి? Yes, sir. రైట్. Yes, sir. సో Yes, sir. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం డిస్కస్ చేసింది థియరీగా మనం మెన్షన్ చేద్దాం ఇక్కడ. సో మీరు దీన్ని మనము ఆర్కెస్ట్రేషన్ టూల్ కూడా అంటాం, కుబర్నెటిస్ని కూడా ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం, డాకర్ స్వామ్ని కూడా ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ స్పెల్లింగ్ అంటే ఇట్ ఈస్ ఏ ఆర్కెస్ట్రేషన్ టూల్ అనొచ్చు, ప్లాట్ఫామ్ కూడా అనొచ్చు. ఓకే, ఆర్కెస్ట్రేషన్ అంటే వెరీ సింపుల్ అండి. మీరు కొన్ని మ్యూజిషియన్స్ ఉంటారండి, చాలామంది డిఫరెంట్ మ్యూజిషియన్స్ ఉంటారు. ఎట్ ఏ టైం వాళ్ళు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తూ ప్లే చేస్తూ ఉంటారు మ్యూజిక్ని. సో ఒక వన్ సింగిల్ పర్సన్ మధ్యలో ఉండి స్టిక్తో వాళ్ళకి, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈ డూ, బట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో దట్ వాటిని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఆ విధంగా వాళ్ళు డిఫరెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉంటారు. సో సిమిలర్గా ఇక్కడ మనకి డాకర్ స్వామ్ని మనము ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం, ఎందుకంటే ఇది ఒక మాస్టర్ నోడ్ ద్వారా ఓకే ఎన్ని నోడ్స్ అయినా సరే అది మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట, డిఫరెంట్ నోడ్స్ మేనేజ్ చేస్తూ ఉంటుంది, రైట్. అందుకని దీన్ని మనం ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటూ ఉంటాం, రైట్. సో కుబర్నెటిస్ కూడా అలాంటిదే. ఓకే, సో ఇది డిఫరెంట్ నోట్స్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత డాకర్ స్వామ్ ఇందాక డిస్కస్ చేసినట్టు డాకర్ స్వామ్ ఈజ్ యూజ్డ్ టు సెటప్ డాకర్ క్లస్టర్. డాకర్ క్లస్టర్ అంటే ఏం లేదండి, నోట్స్ అనమాట. నోట్స్లో మల్టిపుల్ నోట్స్ని అది మేనేజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఆల్రెడీ చెప్పాను కూడా, ఏంటంటే ఒకవేళ ఈ నోట్ క్రాష్ అయిపోయినా నో ప్రాబ్లం, మిగతా 9 నోట్స్ ఉంటాయి, మిగతా 9 నోట్స్లో ఈ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి నో వరీస్. ఒక నోట్ క్రాష్ అయిపోయినా పర్వాలేదు, మిగతా 9 నోట్స్ ఉంటాయి. బట్ దిస్ నోట్ విల్ బి రీక్రియేటెడ్ అగైన్, బట్ ఫర్ దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీన్ వైల్ మిగతా 9 నోట్స్ ఉంటాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 9 నోట్స్లో ఉన్న డాకర్ కంటైనర్స్లో సేమ్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ కంటైనర్స్కి కూడా లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. సో
ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కంటైనర్స్ క్రాష్ అయిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది కంటైనర్స్ హెల్తీగా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ హెల్తీగా లేవు అన్నప్పుడు అది వెంటనే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ని వేరే నోడ్స్లో రన్ అవుతున్న కంటైనర్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకదాంతో ఒకటి డిఫరెంట్ సర్వీసెస్ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. రైట్. సో ఇందాక చెప్పినట్టుగా క్లస్టర్. వాట్ ఈస్ క్లస్టర్? క్లస్టర్ మీన్స్ group of nodes, servers. Okay, we will set up master and worker nodes. Worker nodes using Docker Swarm cluster. మనము డాకర్ స్వామ్ ద్వారా మనము మాస్టర్ వర్కర్ నోడ్స్గా మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవాళ ఐ విల్ క్రియేట్ 3 ఇన్స్టెన్సెస్ అండి. ఒకటి మాస్టర్ అంటే మిగతా 2 కూడా స్లేవ్ నోడ్స్. సో ఈ మూడిట్లో దేన్ని ఎలా మాస్టర్ చేయాలి, మిగతా 2 ఎలా స్లేవ్ చేయాలి అనేది మనం కమాండ్స్ ద్వారా మనం అది చేస్తాం. కమాండ్స్ ద్వారా చేస్తాం. సో మాస్టర్ నోడ్ will schedule the tasks. Tasks అంటే ఏంటండి? Suppose you want to pull a image from the Docker Hub and create a container in one of the node and deploy that image. Okay, like pull the images from Docker Hub. Okay, and create and deploy the images into containers. Okay, which can, okay, ఇది అవసరం లేదు, ఇది చాలు. రైట్. మాస్టర్ నోడ్ will manage the nodes and node failures. ఒకవేళ నోడ్ క్రాష్ అయిపోయినా it will recreated by the master node. It will be recreated again. ఒకవేళ నోడ్ క్రాష్ అయిపోతే, రైట్. ఈవెన్ అప్లైస్ విత్ ద కంటైనర్స్ యాజ్ వెల్. కంటైనర్స్ కూడా రీక్రియేట్ చేస్తుంది మాస్టర్ నోడ్. సో వర్కర్ nodes will perform the action. Okay, so what actions they perform? Containers will run here in the worker nodes. వర్కర్ నోడ్ రన్ అవుతూ ఉంటాయి, మాస్టర్ నోడ్లో రన్ అవ్వవు. సో ఇక్కడ మాస్టర్ నోడ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. డాకర్ సమ్లో మాస్టర్ నోడ్లో కూడా కంటైనర్ క్రియేట్ అవుతుంది సమ్ టైమ్స్. సో కుబర్నెటిస్లో అలా కాదు. ఓకే, అది చూద్దాం మనం. ఓకే, వర్కర్ నోడ్స్ విల్ పర్ఫార్మ్ ద యాక్షన్ బేస్డ్ ఆన్. ఓకే, దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వర్కర్ నుండి మాస్టర్ నోడ్. బేస్డ్ ఆన్ మాస్టర్ నోడ్ ఇన్స్ట్రక్షన్స్. Master node instructions, right? Docker Swarm is embedded in Docker Engine. Docker Engine లో బై డిఫాల్ట్ ఈ ప్రోగ్రామ్ ఉందండి, డాకర్ స్వామ్ అనే ప్రోగ్రామ్ ఉంది. సో మీరు సపరేట్గా డాకర్ ఇంజన్ని మీరు ఇన్స్టాల్ చేసినట్టు, డాకర్ కంపోజ్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటట్టుగా చేసే అవసరం లేదు. డాకర్ స్వామ్ బై డిఫాల్ట్ మనకి డాకర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డాకర్ స్వామ్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ no need to install the Docker Swarm separately. రైట్. సో డాకర్ స్వామ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అది ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. డాకర్ ఫీచర్స్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ మేనేజింగ్ ద నోడ్స్. సో
సో ఇన్ షార్ట్ నేను చెప్పొచ్చు దాన్ని ఇట్స్ మేనేజింగ్ ద క్లస్టర్ కదా. సో ఐ కెన్ సే క్లస్టర్ మేనేజ్మెంట్. తర్వాత ఇంకా డీసెంట్రలైజ్ డిజైన్ అంటాం. డీసెంట్రలైజ్ డిజైన్ అంటే వీటన్నిటిని సెంటర్ మాస్టర్ నోడ్ ఒకటి మెయిన్గా ఉండి వీతం వాటి అన్నిటిని మేనేజ్ చేస్తుంటుంది కాబట్టి సో డీసెంట్రలైజ్ డిజైన్ అంటాం దీన్ని. డీసెంట్రలైజ్ డిజైన్. ఓకే. తర్వాత మనకు స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. స్కేలింగ్ అన్నప్పుడు మీరు ఒకవేళ మీరు కంటైనర్స్ని ఒక కంటైనర్ మీరు ఫస్ట్ టైం ఒక కంటైనర్ మీరు ఎన్ని అంటే మీరు చెప్పొచ్చు డాకర్ స్వామ్కి నాకు ఒక ఇమేజ్ చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇమేజ్ని నాకు 10 కంటైనర్స్లో కావాలి, 20 కంటైనర్స్లో కావాలి అని చెప్పొచ్చు. మనం చెప్పినప్పుడు డాకర్ స్వామ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా 10 కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. 10 కంటైనర్స్ని ఆ 10 కంటైనర్స్లో కూడా సేమ్ ఇమేజ్ని ఆ 10 కంటైనర్స్లో డిప్లాయ్ చేసి రన్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం స్కేలింగ్ అంటాం. ఎలా అయితే ఆటో స్కేలింగ్ నేర్చుకున్నామో AWSలో అలాంటి కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే మీకు వద్దు అనుకున్నామో మనకి 10 కంటైనర్స్ వద్దు, ఓన్లీ 4 సరిపోతాయి అంటే మీరు స్కేల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఆటో స్కేలింగ్ లాగా స్కేల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అది చూద్దాం. స్కేలింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందాక లోడ్ బ్యాలెన్సింగ్ అన్నాం కదా, లోడ్ బ్యాలెన్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన AWS కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, గుర్తుంది కదా, లోడ్ బ్యాలెన్సింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్. లెట్ us do some practicals on this concept. Okay, Docker Swarm cluster setup. ఓకే, ఫస్ట్ మీరు మనకి 3 Ubuntu ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దామండి. 3 Ubuntu ఇన్స్టెన్సెస్. ఓకే, ఫస్ట్ స్టెప్ క్రియేట్ 3 EC2 ఇన్స్టెన్సెస్. ఓకే, Ubuntu టైప్ తీసుకోండి. Ubuntu. ఓకే, ఇన్స్టాల్ Docker in all above 3 instances. రైట్. సో మీరు ఇందాక మనము ఇంతవరకు డాకర్ ఇన్స్టాల్ చేసాం. ఎలా ఇన్స్టాల్ చేసాం? అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తాం. కమాండ్ ఏంటి? ఇన్స్టాల్ డాకర్. రైట్. ఇప్పుడు మనం ఉబంటు తీసుకుంటున్నాం. ఉబంటులో మీరు డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇట్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. అది కూడా చూద్దాం ఒకసారి. సో ఒకసారి డాకర్ ఇన్స్టాల్ అని టైప్ చేయండి, మనకు డాక్యుమెంటేషన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్లో ఒకవేళ మీరు డాకర్ డెస్క్టాప్, ఇది కాదు, డాకర్ డెస్క్టాప్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం అదేంటి అనేది. మనకి డాకర్ డెస్క్టాప్ మనకు కావాల్సింది కాదని ఉబంటు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉబంటు తీసుకోండి. ఓకే, అలా కాదు, డాకర్ ఇంజన్ నాన్ ఉబంటు ఇన్స్టాల్. get docker को సారీ
ఇలా రన్ చేయకూడదు మనం. రైట్. రైట్. ఇది ఒకసారి మీరు స్టెప్స్ టు ఇన్స్టాల్ డాకర్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇది ఉబంటు కాబట్టి ఇది లింక్ అండి. ఈ లింక్కి వెళ్ళండి. ఈ లింక్లో యూ కాపీ దిస్ కమాండ్. This is a command https install docker ఉందా, ఇది మారింది కొంచెం కమాండ్. చూద్దాం, వీళ్ళు కొంచెం కమాండ్ మార్చినట్టున్నారు. గెట్ డాకర్ పనిచేదా? ఇంతకుముందు ఇక్కడ గెట్ డాకర్ ఉండేది. ఒకసారి ఐ విల్ ట్రై ఫస్ట్. రైట్. ఓకే, ఎనీవే మనకి ముందు ఈ స్టెప్స్ వీటి గురించి చూద్దాం తర్వాత. సో ఇది కూడా ఉంచేద్దాం, దీని గురించి చేద్దాం. ఐ వాంట్ టు యూజ్ దిస్ వన్. సో మనకి డాకర్ డౌన్లోడ్ అవుతుందండి. ఒక స్క్రిప్ట్ అనమాట, ఇది ఒక స్క్రిప్ట్ డౌన్లోడ్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు మార్చినట్టున్నారు, ప్రెసెంట్ ఇన్స్టాల్ డాకర్ అంటున్నారు వాళ్ళు. అంతకుముందు ఇక్కడ గెట్ డాకర్ ఉండేది. వీళ్ళు మారిస్తే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆ స్క్రిప్ట్కి మనము ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది షెల్ స్క్రిప్ట్ అండి, చూడండి .sh షెల్ స్క్రిప్ట్. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసేస్తే డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా, sh గెట్ డాకర్. ఒకవేళ అది గెట్ డాకర్ అయితే, ఒకవేళ అది ఇన్స్టాల్ డాకర్ అయితే ఇన్స్టాల్ డాకర్. ఓకే, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చే ఉంటాడు, బట్ ఎనీవే నో ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను వాడతాను ఒకసారి రెడీ అయిన తర్వాత. ప్రజెంట్ అయితే ఈ స్టెప్స్, ఇవి స్టెప్స్ మనకి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మనము పోర్ట్ నెంబర్ 2377 అనేది యాడ్ చేయాలండి. ఎప్పుడైతే మనము 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తామో ఒకేసారి, మూడిటికి కూడా కలిపి ఒకే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్కి మనము పోర్ట్ నెంబర్ 2377 యాడ్ చేయాలి. యాడ్ పోర్ట్ 2377 టు ద security group for the 3 nodes. Right. మనం వాటికి మనం దానికి పేర్లు ఇద్దాం. ఒకటి మాస్టర్ నోడ్ అని, మిగతా వాటికి నోడ్ 1 నోడ్ 2 అని ఇద్దాం. ఆ తర్వాత మనం మాస్టర్ నోడ్ కనెక్ట్ అవ్వాలి. రైట్. నెక్స్ట్ ఏంటంటే కనెక్ట్ టు మాస్టర్ node. Okay, and execute the below command. ఫస్ట్ వచ్చేసి మనము ఏం చెప్తున్నాం అంటే, మనం పేర్లు 3 సర్వర్లు క్రియేట్ చేస్తాం. 3 సర్వర్లు క్రియేట్ చేస్తాం, కానీ మనము ఆ 3 సర్వర్లో ఏది మాస్టర్ ఏది నోడ్స్ అనేది మనం డిసైడ్ చేయాలి అంటే ఏం చేయాలి, వన్ ఆఫ్ ద నోడ్ తీసుకొని, అది మనం మాస్టర్ నోడ్ అనుకుంటే కనుక దాన్ని తీసుకొని దాంట్లో మనము బిలో కమాండ్ రన్ చేయాలి. రన్ చేస్తే ఆ నోడ్కి అర్థమైపోతుంది ఎస్ ఐ ఆమ్ ద మాస్టర్ నోడ్ అని అర్థమైపోతుంది. అలా చేయడానికి మనం ఏం చేయాలంటే దాన్ని మాస్టర్ నోడ్గా మార్చాలి. ఇనిషియలైజ్ ద డాకర్ SAM క్లస్టర్. మనం ఇప్పుడు సెటప్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సెటప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒకవేళ పైన కూడా మీరు షెల్ స్క్రిప్ట్ సూడో యాడ్ చేయండి, మీరు ఒకవేళ రూట్ యూజర్ మర్చిపోతే. ఓకే, సో ఒకవేళ రూట్ యూజర్ ఆల్రెడీ ఉంటే సూడో అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం కమాండ్ రన్ చేస్తాం.
ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను తీసుకుంటాను తర్వాత. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే sudo docker swarm కమాండ్. మనం ఇంతకుముందు డాకర్ రన్, ఓకే, డాకర్ రన్, డాకర్ ps, ఓకే, డాకర్ బిల్డ్, ఇలా చాలా కమాండ్స్ వాడాం కదా. అందులోనే ఇంకొక కమాండ్ డాకర్ స్వామ్. ఇప్పుడు డాకర్ స్వామ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే ఇనిషియలైజ్ ద డాకర్ స్వామ్ క్లస్టర్. సో డాకర్ స్వామ్ ఇనిట్ అంటాం. ఇనిట్ అంటే ఇనిషియలైజ్. init advertise అడ్రస్. సో ఈ కమాండ్ ద్వారా మనము ఏం చేస్తున్నాం అంటే డాకర్ స్వామ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఏదైతే మిషన్ మనం మాస్టర్ నోడ్కి మార్చాలనుకుంటున్నామో ఆ మిషన్ మీదనే ఈ కమాండ్ రన్ చేస్తాం. అవుట్ ఆఫ్ 3లో ఒకటి తీసుకుంటాం, ఒక దాంట్లో ఇది రన్ చేస్తాం, ఆ మిషన్లో మాత్రమే చేస్తాం. ఇక్కడ మనము ఆ మిషన్ ఏదైతే ఉందో మనం తీసుకున్నాం దాన్ని ప్రైవేట్ ఐపీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రైవేట్ ఐపీ ఆఫ్ మాస్టర్ నోడ్, రైట్. సో ఈ కమాండ్ విల్ బికమ్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 నోట్స్ కావాలి కాబట్టి ఐ విల్ బి క్రియేటింగ్ ఇట్ నౌ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ సెషన్ మేబీ 11:40 వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ ఇవాళ చేద్దామా లేకపోతే రేపు కంప్లీట్ చేద్దామా? మీరు వినగలుగుతున్నారు కదా? శ్వేత గారు మీరు 11:30 వరకు ఉండగలరు, ఆ తర్వాత వెయిట్ చేయగలరు 10-15 మినిట్స్? Yes, madam. ఓకే, మిగతా వాళ్ళు ఐ బిలీవ్ యూ కెన్ వెయిట్. ఓకే, ఏదైనా ఉంటే చెప్పండి. ఒకవేళ మీరు రేపు చేద్దామంటే రేపు చేద్దాం. ఓకే, చూద్దాం. మీరు ఎక్కడ ఆపితే అక్కడ ఆగిపోతాను, నో ప్రాబ్లం. సో sudo swam init అడ్రస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు సర్వర్స్ క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, సర్వర్స్ క్రియేట్ చేయబోతున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్సెస్ 3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దామండి. ఉబంటు తీసుకోండి, రైట్. మీకు ఇవి ఈ టైర్ T2 మైక్రో సరిపోతుందండి. T2 మైక్రో సరిపోతుంది. బట్ కుబర్నెటిస్లో మనకి T2 మీడియం తీసుకోవాల్సి వస్తుంది. కుబర్నెటిస్లో మనకు కొంచెం చూద్దాం, అది చెప్తాను నేను. కీప్ ఇట్ 3, రైట్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కదా, నేను ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ బై డిఫాల్ట్ లాంచ్ విజార్డ్ 4 అని వస్తుందండి. అంటే ఇక్కడ నేను 3 క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు 3, ఇక్కడ 3 ఎంటర్ చేయండి. 3 ఎంటర్ చేస్తున్నాను. అయితే ఈ 3కి కూడా సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది విత్ నేమ్ లాంచ్ విజార్డ్ 3. ఐ వాంట్ టు చేంజ్ దిస్ నేమ్. ఓకే, లెట్ us చేంజ్ దిస్ నేమ్. నాట్ మ్యాండేటరీ అండి, బట్ చేంజ్ చేయడం మంచిది. సో డాకర్స్ స్వామ్ సెక్యూరిటీ గ్రూప్ అన్న ఇలా ఇద్దాం పేరు, రైట్. దట్స్ ఆల్. జస్ట్ కమ్ డౌన్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. అయితే ఇందాక ఓకే ఆల్రెడీ 3 రన్నింగ్లో ఉన్నాయా, నైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెక్యూరిటీ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్లో మనము పోర్ట్ నెంబర్ 2377 యాడ్ చేయాలండి. ఓకే, సెలెక్ట్ వన్ ఆఫ్ ద నోడ్, సెలెక్ట్ సెక్యూరిటీ ట్యాబ్. చూడండి దీని పేరు ఇచ్చిన డాకర్ స్వామ్ ఎస్జీ, ఇది క్లిక్ చేయండి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, కస్టమ్ టీసీపీ అలాగే ఉంచండి. ఇక్కడ 2377. ఇప్పుడు ఈ 2377 వచ్చి పోర్ట్ రేంజ్ అండి. సో ఇప్పుడు నోట్స్లో మన నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ మనకు మొత్తం మాస్టర్ నోడ్ 2 నార్మల్ నోట్స్ ఉంటాయండి. ఈ నోట్స్లోనే కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటిని యాక్సెస్ చేయాలి. మనం చేయాలంటే ఇంటర్నెటే కదా, బ్రౌజరే కదా, కాబట్టి బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తామంటే ఇక్కడ మనం ఎనీవేర్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ రూల్స్, రైట్. ఇప్పుడు దీన్ని మనం మాస్టర్ నోడ్ అందామండి. యూ సెలెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాస్టర్ నోడ్. దీన్ని మనం నోడ్ 1, ఇది నోడ్ 2, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మాస్టర్ నోడ్కి వెళ్దాం. కనెక్ట్,
రైట్. ఉబంటులో నేను ఐ విల్ బికమ్ సూపర్ యూజర్. సో దీని పేరు కూడా మార్చేద్దాం మనం. host name, what is the host name? Let's say it as a master. Is a master now. Ping google.com. Similar గానే I will add other nodes as well. నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ నా పెమ్ ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను. రైట్. ఇప్పుడు సెకండ్ నోడ్కి వెళ్దాం. sudo not sudo host name node 2. సో 2 రోడ్స్ ఉండండి, నోడ్ 1 నోడ్ 2. తర్వాత ఇది మాస్టర్ నోడ్. కంట్రోల్ సి. మాస్టర్ నోడ్లో ఉన్నాం. మాస్టర్ నోడ్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు సెటప్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి మనం. రైట్. కనెక్ట్ ద మాస్టర్ నోడ్. ఇవన్నీ పైన కమెంట్స్ అయిపోయినాయి. బట్ స్టెప్స్ టు ఇన్స్టాల్ డాకర్ మనము ఈ స్టెప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇన్స్టాల్ డాకర్ ఇన్ ఆల్ 3 ఇన్స్టెన్సెస్ ఇంకా అవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ ఐ విల్ ట్రై విత్ దిస్ వన్. గెట్ డాకర్ డాట్ ఎస్హెచ్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా. యా ఇట్ వర్క్ సిమ్స్. ఎల్ఎస్ యా క్యాట్ ఏముంది చూద్దాం ఇందులో. యా క్లియర్. రైట్. సో ఇది వాడదాం. తర్వాత నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ షెల్ స్క్రిప్ట్ని ఈ డాకర్ ఎస్హెచ్ని దీన్ని మనం రన్ చేయాలి. సో ప్రజెంట్ డాకర్ వర్షన్ అన్నప్పుడు మనకి డాకర్ నాట్ ఫౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షెల్. సో ఇట్ విల్ ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటది? వి షుడ్ అప్డేట్ Ubuntu machines always in the beginning, right? First of all, అది తప్పు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ స్టెప్లో apt update కంపల్సరీ రన్ చేయండి. apt update I will run now. ఇక్కడ కూడా కంట్రోల్ సి. నేను నోట్స్లో రన్ చేస్తున్నాను అండి. apt update మీ మాస్టర్ నోట్ ఏందో చూద్దాం. ఇది కూడా బోత్ రెడీనా ఏముంటుందండి. ఒకసారి డాకర్ వర్షన్ చూద్దాం. డాకర్ ఈజ్ రెడీ. డాకర్ ఈజ్ రెడీ అండి. బట్ స్టిల్ ఐ వాంట్ టు అప్డేట్ దిస్ మిషన్ యాజ్ వెల్. సో మీరు ఈ స్టెప్ తీసేయచ్చు. రైట్. సో మీకు నెక్స్ట్ ఏం చెప్పాను నేను, మనం సెక్యూరిటీ కూడా యాడ్ చేసేసాం. ఎవ్రీథింగ్ ఇస్ డన్. నౌ కనెక్ట్ మాస్టర్ నోడ్ అండ్ ఎగ్జిక్యూట్ బిలో కమాండ్స్. సో మాస్టర్ నోడ్ కనెక్ట్ అయ్యాం. అందులో sudo swam ఈ నోడ్ మనం మాస్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ మాస్టర్ నోడ్ ప్రైవేట్ ఐపీ ఉంటుంది కదా, అది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. గో టు ఇన్స్టెన్సెస్. మన మాస్టర్ నోడ్ ఇదండి. సో మనం ఓన్లీ టర్మినేటెడే చెప్పిద్దాం, రన్నింగ్ చెప్పిద్దాం. రైట్. ఇది మాస్టర్ నోడ్ తీసుకోండి ఒకసారి. ఇది ప్రైవేట్ ఐపీ అండి. ఓకే. సో కాపీ దిస్ ప్రైవేట్ ఐపీ అండ్ పేస్ట్ హియర్ అండ్ దెన్ ఎంటర్. ఏముంటుంది? sudo docker swam init అన్నాం.
right? Docker init. Okay, command. Okay, docker init. Okay. Oh, I'm very sorry. ఇక కమాండ్ ఏంటండి? ఇనిట్. ఇనిషియలైజ్ స్వామ్. ఇనిషియలైజ్ మనం ఏం చేసాం? ఇనిట్ ఇక్కడ హైఫన్ ఇచ్చాం, రైట్? అలాగే కరెక్ట్ కాదు, అది కమాండ్ కరెక్ట్ కాదు. ఇనిట్ హైఫన్ అడ్వర్టైజ్. ఎంటర్. ఏమైందంటే చూడండి, స్వామ్ ఇనిషియలైజ్డ్, కరెంట్ నోడ్ ఈజ్ నౌ మేనేజర్. కరెంట్ నోడ్ ఈజ్ నౌ మేనేజర్ అండి, అది మాస్టర్ నోడ్ అనమాట. నౌ యూ విల్ మేనేజ్ దిస్ 2 నోడ్స్. ఈ 2 నోడ్స్ మేనేజ్ చేస్తుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టు యాడ్ ఏ వర్కర్ నోడ్ టు ది స్వామ్ రన్ ద ఫాలోయింగ్ కమాండ్. ఈ కమాండ్ని మనము రన్ చేయాలి. ఈ కమాండ్ ఎక్కడ రన్ చేయాలి? ఈ 2 నోడ్స్లో రన్ చేయాలి. ఓకేనా? ఇది టోకెన్ అంటాం, దీన్ని టోకెన్ అంటాం. ఈ టోకెన్ని మనం ఈ 2 మిషన్స్లో రన్ చేయాలి. అంటే గెట్, ఓకే, గెట్ దీన్ని మనం జాయిన్ టోకెన్ అంటామండి. దీన్ని మనం జాయినింగ్ కోసం యూజ్ చేసే, చూడండి, డాకర్ స్వామ్ జాయిన్ అంటాం. జాయిన్ ఇది టోకెన్, ఇది టోకెన్ ఐడి. ఓకే, ఇది మన మాస్టర్ నోడ్. ఇందాక ఇది మాస్టర్ నోడ్, ఇది మన మాస్టర్ నోడ్. ఆ మాస్టర్ నోడ్ ఒక పోర్ట్ ఐపి. సో ఈ మాస్టర్ నోడ్కి మనం జాయిన్ అవ్వమంటున్నాం. ఎవరిని? వీళ్ళిద్దరిని మనం చెప్పాలి, వీళ్ళిద్దరికి చెప్పాలి. ఇలా చెప్పాలి అన్నప్పుడు ఈ నోడ్ని మనం ఆ 2 నోడ్స్లో కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ గెట్ ద జాయిన్ టోకెన్ ఫ్రమ్ మాస్టర్ నోడ్. ఓకే, this token is used by worker nodes to join with the master node. రైట్? సో దీనికి కమాండ్ ఏం కమాండ్ ఇస్తాం మనం? జస్ట్ కాపీ చేసాం కదా ఇది. లెట్ మీ కాపీ దిస్ వన్. జస్ట్ ప్రతి నోడ్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే డాకర్ స్వామ్ జాయిన్. ఇక్కడ చూడండి, డాకర్ స్వామ్ ఇనిట్. ఇందాక మనకు కమాండ్స్ ఏమొచ్చాయి? ఇనిట్ వచ్చింది, జాయిన్ కూడా వచ్చింది. జాయిన్ ఏ స్వామ్ యాజ్ ఎ నోడ్ ఆర్ మేనేజర్. సో ఇది జాయిన్ అనమాట. సో డాకర్ స్వామ్ జాయిన్, ఇక్కడ టోకెన్. ఓకే, రన్ బిలో కమాండ్ ఆన్ ఈచ్ వర్కర్ నోడ్. సో డాకర్ స్వామ్ జాయిన్ అండ్ టోకెన్, ఆ టోకెన్ ఇది పైన టోకెన్, ఏ టోకెన్ అయితే ఉందో ఈ కంప్లీట్ ఈ టోకెన్ అనమాట. సో డైరెక్ట్గా మీరు రన్ చేయొచ్చు. సో అది క్లియర్గా ఇస్తుంది ఇక్కడ మీకు, క్లియర్గా ఈ కమాండ్ రన్ చేయమంటుంది, డైరెక్ట్గా రన్ చేయమంటుంది. డాకర్ జాయిన్ ఈ టోకెన్, రైట్? సో కంట్రోల్ సి. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? ఈ కమాండ్స్ మూడిట్లోనూ రన్ చేయాలి కదా. మనము రెండిట్లో ఒక దాంట్లో రన్ చేసాం కాబట్టి దానికి డాకర్ అంటే ఏంటో తెలియదు.
రైట్. ఇప్పుడు డాకర్ వర్షన్ చూద్దాం. ఇందులో నోడ్ 1లో ఎస్ డాకర్ ఉంది ఇక్కడ కూడా. సో ఈలోపు ఈ కమాండ్ మనం మళ్ళీ ఒకసారి కాపీ చేసుకొని నోడ్ 1లో రన్ చేద్దాం. ఫస్ట్ క్లియర్ ద స్క్రీన్. ఏముంటుందండి, దిస్ నోడ్ జాయిన్డ్ ఎ స్వామ్ యాజ్ అ వర్కర్, అంటే మాస్టర్ నోడ్కి అది కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, మాస్టర్ నోడ్ కనెక్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా రన్ చేస్తాం. దిస్ నోడ్ జాయిన్డ్ యాజ్ ఎ స్వామ్ యాజ్ అ వర్కర్. ఈ రెండు నోడ్స్ కూడా ఇప్పుడు దీనికి కనెక్టివిటీలో ఉన్నాయి. ఓకే రైట్. తర్వాత మీరు డాకర్ కంపోజ్ చూసినట్టయితే డాకర్ కంపోజ్లో మనము సర్వీస్ అనే ఒక టర్మ్ వాడాం. సర్వీస్ అనే టర్మ్ వాడాం. ఇక్కడ కూడా మనము సర్వీస్ అనే టర్మ్ వాడబోతున్నాం. అంటే మాస్టర్ నోడ్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కూడా టైమ్అవుట్ అయిపోతాయి కాబట్టి నేను పింగ్ google.com అంటాను. మళ్ళీ వద్దాం ఇక్కడికి. రైట్. సో మీకు ఇందాక ఏం చెప్పాను, డాకర్ స్వామ్ ఈజ్ ఎ మాస్టర్. ఇక్కడ ఇది మాస్టర్ నోడ్, ఇది స్లేవ్ నోడ్స్. మనం మాస్టర్ నోడ్కి చెప్పాలి ఏమని, వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద ఇమేజ్. వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద ఇమేజ్. వంశీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి వెయిట్ చేద్దాం. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం అండి. వంశీ సీమ్స్ హ్యావింగ్ సమ్ నెట్వర్క్ ఇష్యూ. సో ఈలోపు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏం లేవు సార్. రైట్ సార్, యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. వంశీ, ఆర్ యు బ్యాక్? సార్ ఓకే సార్. రైట్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఏం చేసాం, ఇప్పుడు వరకు డాకర్ స్వామ్ జాయిన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ మీకు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఈ నోడ్స్లో ఒక కంటైనర్ ఉండాలి, కంటైనర్లో ఒక ఇమేజ్ రన్ అవుతూ ఉండాలి. ఆ ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ ఏంటి అనేది మన డాకర్ స్వామ్లో నాకు ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ నిన్న కూడా చేసాం కదా మై షాపింగ్ సైట్, ఇది కూడా తీసుకోవచ్చు మనం, ఇది కూడా ఇమేజే కదా, ఇది కూడా తీసుకోవచ్చు. రైట్, నాకు ఈ ఇమేజ్ నేను వాడాలనుకుంటున్నాను. అయితే this is the image name, right? Let me copy this. Right. అయితే మీరు డాకర్ డాకర్ కంపోజ్లో మనము ఒక ఇమేజ్ని మెన్షన్ చేసాం. దాన్ని ఏమన్నాం, సర్వీస్ అన్నాం. ఒక సర్వీస్ అన్నాం. అంటే డాకర్ కంపోజ్ మనము ఒక సర్వీస్లో ఏముంటాయి, మల్టిపుల్ ఇమేజెస్ మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే డాకర్ సామ్లో కూడా మనము సర్వీస్ అనే కీవర్డ్ వాడతాం. సేమ్ సర్వీస్ అనే కీవర్డ్ వాడతాం. ఆ సర్వీస్లో ఏముంటాయి, మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ అనమాట. రైట్. సో మనము డాకర్ మాస్టర్ నోడ్కి ఇప్పుడు చెప్పాలి ఈ ఇమేజ్ని డాకర్ హబ్ నుంచి పుల్ చేసి నోడ్స్లో దాన్ని డిప్లాయ్ చేయమని చెప్పాలి. సో ఇమేజ్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి అంటే ముందు దాన్ని మీరు నార్మల్గా అయితే ఏం చేసేవాళ్ళు, డాకర్ రైట్ రన్ -it రైట్, ఇలా చేసేవాడు, సరిపోయేది. ఇలా అయితే ఓకే రైట్, ఇమేజ్ ఇది రన్ అయిపోతుంది. కానీ డాకర్ స్వామ్లో అలా కాదు. మనము డాకర్ కంపోజ్లో ఎలా అయితే మనం సర్వీస్ వాడామో ఇక్కడ మనం ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ డాకర్ రన్ మామూలుగా వాడేవాళ్ళం, బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం
సర్వీస్ యూజ్ చేయాలి. సో మనం దాన్ని ఏమంటాం అంటే డాకర్ స్వామ్ సర్వీస్. Right? So what is service? Service is a collection of one or more containers, okay, containers of same image. ఒక ఇమేజ్ మల్టిపుల్ కంటైనర్స్లో రన్ చేయాలనుకున్నప్పుడు 10 కంటైనర్స్ ఉన్నాయి, 10 కంటైనర్స్లో ఈ ఇమేజ్ రన్ అవ్వాలి 10 కంటైనర్స్లో అనుకోండి, అప్పుడు మీరు సర్వీస్ వాడాలి. సో సర్వీస్ ఎలా వాడతారు? మామూలుగా అయితే ఒక కంటైనర్ క్రియేట్ చేసి అందులో ఇమేజ్ డిప్లాయ్ చేయడానికి ఇది సరిపోతుంది. బట్ డాకర్ స్వామ్ వాడుతున్నప్పుడు మనం డిఫరెంట్ సింటాక్స్ వాడతాం. లైక్ డాకర్ సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సర్వీస్ లేదు. మీరు డాకర్ కంపోజ్లోనేమో మీరు డైరెక్ట్గా సర్వీసెస్ అన్నప్పుడు మీకు డైరెక్ట్ డిఫాల్ట్ అయితే సర్వీస్ నేమ్ తీసేసుకుంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, మనం ఒక సర్వీస్ నేమ్ మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ డాకర్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఆ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ సర్వీస్ ఏం చేస్తుంది, వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఇట్ విల్ బి ఆఫరింగ్, ఎలాంటి సర్వీస్ మనకు ఆఫర్ చేస్తుంది అది మనం చెప్పాలి. ఈ సర్వీస్లో కమాండ్లో చెప్పాలి. సర్వీస్ డాకర్ సర్వీస్. సో క్రియేట్. ఓకే, సర్వీస్ నేమ్ ఏంటి? ఐఫన్ నేమ్, ఇక్కడ స్పేస్ సర్వీస్ నేమ్, రైట్, సర్వీస్ నేమ్. తర్వాత మీరు ఇక్కడ మనం పోర్ట్ ఫార్వర్డింగ్ చేసేవాళ్ళం గుర్తుంది కదా, -p పోర్ట్ ఫార్వర్డింగ్ చేసేవాళ్ళం, సంథింగ్ లైక్ 8080:8080 ఇలా సరే పోర్ట్ ఫార్వర్డింగ్ చేసేవాళ్ళం. అది మనం డాకర్ కంపోజ్ కూడా చేసాం, ఈ విధంగా చేసాం, అవునా? రైట్. ఇక్కడ డాకర్ క్రియేషన్లో మనము ఈ ఇమేజ్ని వాడాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఇది వాడాలనుకున్నప్పుడు నాకు పోర్ట్ ఫార్వర్డింగ్ కావాలి. సో పోర్ట్ ఫార్వర్డింగ్ ఇక్కడ కూడా సేమ్ అండి, ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. -p ఓకే, ఇక్కడ హోస్ట్ పోర్ట్ థర్డ్ పోర్ట్ ఆర్ కంటైనర్ పోర్ట్. రైట్. నెక్స్ట్ మీ ఇమేజ్, ఏ ఇమేజ్ కావాలి మీరు? ఇమేజ్. రైట్. ఇది రన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక కంటైనర్ క్రియేట్ అయిపోతుంది. ఆ కంటైనర్లో ఇమేజ్ రన్ అవుతూ ఉంటుంది. బై డిఫాల్ట్ ఒక కంటైనర్ ఒక ఇమేజ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన విషయంలో నాకు ఒక్క నిమిషం సార్. వన్ మినిట్ ప్లీజ్. రైట్. సో మన విషయంలో ఈ ఇమేజ్ రన్ అవుతుంది. సో మన ఇమేజ్ రన్ అవ్వాలి అంటే దీంట్లో ఏమైంది, షాపింగ్ సైట్ వాడుతున్నాం కదా, షాపింగ్ సైట్కి పోర్ట్ నెంబర్ ఏం వాడాం మనం? 8080 అనుకుంటా. రైట్, 8080 కరెక్ట్. అందులో మనం టామ్కెట్ వాడుతున్నాం కదా, రైట్, 8080. సో ఈ కమాండ్ని మనం ఎలా మార్చాలి? సో సర్వీస్ నేమ్ మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. నేను సంథింగ్ లైక్ షాపింగ్ సర్వీస్ ఇస్తాను. ఓకే, షాపింగ్ సైట్ సర్వీస్ ఇస్తాను, సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాను, షాపింగ్ సైట్ సర్వీస్. ఏ పేరైనా ఇవ్వచ్చండి. ఇక్కడ పోర్ట్ నెంబర్ హోస్ట్ పోర్ట్ దగ్గర 8080 ఇది మన ఇమేజ్ అండి. సో డాకర్ సర్వీస్ క్రియేట్ సర్వీస్ నేమ్ -p. ఇది రన్ చేసినప్పుడు మనకి ఒక సర్వీస్ క్రియేట్ అవుతుంది, ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్లో ఒక సర్వీస్ క్రియేట్ అవుతుంది, ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్లో మన ఇమేజ్ రన్ అవుతూ ఉంటుంది, రెండు జరుగుతాయి. ఓకే, ఈ కమాండ్ నేను రన్ చేస్తాను. ఇది మాస్టర్ నోడ్లో అండి, వీటిలో కాదు. Ctrl+C క్లియర్ ద స్క్రీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రన్ చేసే ముందు డాకర్ PS-A ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా? నో కంటైనర్స్. డాకర్ ఇమేజెస్ ఉన్నాయా? నో ఇమేజెస్. రన్ దిస్. పుల్లింగ్ జరుగుతుందండి, చూడండి, పుల్ జరుగుతుంది చూడండి. ఓవరాల్ ప్రోగ్రెస్ 0/1 టాస్క్. ప్రిపేరింగ్లో ఏం జరుగుతుంది, డాకర్ హబ్ నుంచి మన ఇమేజ్ పుల్ జరుగుతుందండి, ఈ పుల్లింగ్ జరుగుతూ ఉంది.
రైట్. ఇప్పుడు మనకు ఒక సర్వీస్ క్రియేట్ అయిందండి. మనకు సర్వీస్ క్రియేట్ అయింది తెలియడానికి ఏం కమాండ్ వాడతాం? docker service ls. ఓకే, టు చెక్ వెదర్ ద సర్వీస్ దట్ ఈస్ విచ్ సర్వీస్? ఈ సర్వీస్ అండి. whether service is or not. సో కమాండ్ ఏంటి? docker service ls మాస్టర్ నోడ్లో చూడండి, docker service is running. సరే, ఇది సర్వీస్ నేమ్. ఈ సర్వీస్ ఒక ఐడి అండి. ఒక కంటైనర్కి ఐడి ఉన్నట్టుగానే దీనికి కూడా ఒక ఐడి ఉంటుంది. రెప్లికాస్ అంటే ఎన్ని కాపీస్ ఉన్నాయి. మీరు స్కేలింగ్ అనేది చెప్పాను కదా ఇందాక నేను, స్కేలింగ్. సో మీరు రెప్లికాస్ అంటే ఎన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు, స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. అది చూద్దాం. సో ఇమేజ్ మదన్ డెవాప్స్ అనే ఇమేజ్ రన్ అవుతుంది. ఓకే, ఇది పోర్ట్ ఫార్వర్డింగ్. ఒకసారి ఇప్పుడు డాకర్ ps-a చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మన కంటైనర్ రన్ అవ్వట్లేదు. అంటే ఎక్కడ రన్ అవుతూ ఉండొచ్చు? అది వేరే వన్ ఆఫ్ ద ఈ 2 నోడ్స్లో ఏదో ఒక నోడ్లో రన్ అవుతూ ఉండొచ్చు. ఏదో ఒక రన్ అవ్వచ్చు. ఒక చూద్దామండి. క్లియర్ ద స్క్రీన్. డాకర్ ps-a ఇక్కడ రన్ అవుతుంది. మరి ఇక్కడ రన్ అవ్వదు, ఎందుకంటే ఒకటే కాపీ కదా, ఒక దాంట్లోనే ఉంటుంది. క్లియర్ ద స్క్రీన్. డాకర్ ps-a చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ రన్ అవుతుంది. ఈ కంటైనర్ లేదండి, సారీ, ఈ నోడ్లో రన్ అవుతుంది, ఈ నోడ్లో రన్ అవ్వట్లేదు. అంటే మాస్టర్ నోడ్ ఏం చేసిందంటే, మీరు క్రియేట్ చేయమన్న ఈ ఇమేజ్ని అది వన్ ఆఫ్ ద నోడ్ని సెలెక్ట్ చేసుకుంది. అది ర్యాండమ్గా పిక్ చేసుకొని ఈ నోడ్ని పిక్ చేసుకుందండి. అది మనం ఎక్కడ కూడా మనం కమాండ్లో చెప్పలేదు. ఎక్కడ కూడా మన కమాండ్లో ఏ నోడ్ పిక్ చేయాలని చెప్పలేదు. జస్ట్ ఈ కమాండ్ రన్ చేసాం అంతే. ఓకే, ఆటోమేటిక్గా ఇది node 1లో రన్ అవుతుంది. node 1లో 2 minutes ఎగో క్రియేట్ అయిందండి. సో మరి ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అంటే మనం node 1లోకి వెళ్ళాలి. అయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము పోర్ట్ నంబర్ 8080ని మనం సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయాలి. ఓకే, అది మీకు తెలుసు, అది వెరీ బేసిక్ థింగ్, రైట్? సెక్యూరిటీ docker swarm 8 inbound rules, add rule 8080 సేవ్. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇన్స్టెన్స్ ఎక్కడ రన్ అవుతుంది? node 1లో రన్ అవుతుంది, రైట్? కాబట్టి మనం node 1 ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇందులో రన్ అవుతుంది కంటైనర్. ఇక్కడ దీని పబ్లిక్ ఐపీ ఇది తీసుకోండి. దెన్ గో ఓవర్ హియర్ అండ్ గివ్ 8080. సో మీకు తెలుసు కదా, మన అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ ఏంటి? షాపింగ్ సైట్ వెబ్ యాప్ అనుకుంటా, రైట్? ఇది మన సైట్. చూడండి, ఆ కంటైనర్ రన్ అవుతుంది. ఇదే మీరు ఒక్క నిమిషం అండి, ఇది ఓకే. మీరు చెక్ ఆన్ విచ్ నోడ్ ద కంటైనర్ ఈజ్ రన్నింగ్. ఎలా చేస్తామండి? జస్ట్ రన్ docker ps-a. ఓకే, లేదు అంటే మనకి ఇంకో కమాండ్ ఉంది. వాట్ ఈస్ దట్? మనం మాస్టర్ నోడ్కి వెళ్ళండి. ఇక్కడ docker service ps సర్వీస్ నేమ్. వాట్ ఈస్ సర్వీస్ నేమ్? ఇది రన్ చేయండి. మీరు ఇది రన్ చేసినప్పుడు మీకు ఇక్కడ అది ఎక్కడ రన్ అవుతుందో చూపిస్తాను. చూడండి, నోడ్ 172.31.10.228 అని చూపిస్తుంది. 228 గుర్తుపెట్టుకోండి, 228. మన నోడ్ 1 ఒక ప్రైవేట్ ఐపీ ఏంటి చూడండి, 228. అవునా కదా? 172.31.10.228. సో ఏం కమాండ్ రన్ చేస్తాం? డాకర్ సర్వీస్ ps సర్వీస్ నేమ్. ఇది రన్ చేయగానే ఈ సర్వీస్ మీకు డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. ఏమని? ఈ సర్వీస్ ఏం చెప్తుందంటే,
ద నోడ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆన్ సో అండ్ సో నోడ్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట. ఇది ఇక్కడ ఇది రన్ అవుతుందని చెప్తుంది అనమాట. అప్పుడు మీరు డైరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు నాకు రెండే ఉన్నాయి కాబట్టి ఇందాక నేను డాకర్ పిఎస్ ఇక్కడ చెక్ చేశాను, పిఎస్ ఉందా ఇక్కడ ఉందని చెక్ చేశాను. రెండే ఉన్నాయి కాబట్టి, చాలా ఉంటే మీరు ఇలా రన్ చేయొచ్చు ఈ కమాండ్. ఇదైనా వాడచ్చు లేదా డైరెక్ట్గా ఇదే వాడండి. చెక్ ఆన్ విచ్ నోడ్ ద కంటెంట్ ఈజ్ రన్నింగ్. ఓకే, విల్ డిస్ప్లే ద ప్రైవేట్ ఐపీ ఆఫ్ దట్ నోడ్ ఆర్ నోడ్స్. ఓకే, ఇది ఒక కమాండ్ మీరు రన్ చేసి చూడండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ నాకు ఒక కంటైనర్ కాదు, నాకు 2 కంటైనర్స్ కావాలి. మీకు 2 కంటైనర్స్ కావాలి అన్నప్పుడు మీరు దాన్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. స్కేల్ అప్, సో వీ క్యాన్ స్కేల్ అప్ మల్టిపుల్ కంటైనర్స్ యూజింగ్ డాకర్ సర్వీస్. ఓకే, సో కమాండ్ ఏంటి? డాకర్ సర్వీస్ స్కేల్. ఓకే, స్కేల్ ఇక్కడ సర్వీస్ నేమ్ ఇస్తామండి. సర్వీస్ నేమ్ ఈక్వల్ టు, ఓకే, ఇచ్చిన తర్వాత మీకు ఎన్ని కంటైనర్స్ కావాలి, నంబర్ ఆఫ్ రెప్లికాస్ అంటాము, ఎన్ని రెప్లికాస్ కావాలి, అలాంటి రెప్లికాస్ ఎన్ని కావాలి. రైట్, ఇది కమాండ్. సో ఇక్కడ మన సర్వీస్ నేమ్ షాపింగ్ సైట్ సర్వీస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సర్వీస్ నేమ్ వచ్చేసి ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ రెప్లికాస్ ఇక్కడ 2 ఇస్తాను. ఓకే, ఇది రన్ చేస్తాను, రన్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఒక్క నిమిషం అండి. దీని ఏమన్నా అది కమాండ్ sudo -i. రైట్, ఇక్కడ డాకర్ ps -a ప్రజెంట్ ఏం లేవండి ఇక్కడ, బట్ ఇక్కడ ఉన్నాయి, బట్ ఇది కూడా ఎక్స్పైర్ అయింది. లెట్ us connect with this sudo -i clear screen. ఓకే, దీని నోడ్ నేను మార్చలేదా? నోడ్ 2 ఇది నోడ్ 1 కదా, ఇది ఎలా వచ్చింది 228 కదా. ఓకే, నేను మార్చిన కదా నోడ్ 1. ఓకే, డాకర్ ps -a చూద్దాం, దీంట్లో కంటైనర్ రన్ అవుతా ఉంది. రైట్, పర్ఫెక్ట్. దీన్ని నోడ్ నేమ్ మార్చేద్దామండి. నోడ్ నేమ్ నోడ్ 1 exec bash. రైట్, ఫైన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నోడ్ 2లో మనకు రన్ అవ్వట్లేదు, నోడ్ 1లో ఒకటి రన్ అవుతుంది. మనకి ఒకసారి ఈ కమాండ్ మళ్ళీ రన్ చేసినప్పుడు ఒకటే రెప్లికా రన్ అవుతుంది, ఎన్ని 1. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ కమాండ్ ఇస్తున్నాను, డాకర్ సర్వీస్ స్కేల్ షాపింగ్ సైట్ సర్వీస్, మన సర్వీస్ పేరు ఏంటి, షాపింగ్ సైట్ సర్వీస్ ఈక్వల్ టు 2 అంటున్నాను, ఎంటర్ చేశాను. సో ఆల్రెడీ కూడా రన్నింగ్లో ఉంది కాబట్టి రన్నింగ్ చూపిస్తుంది, ఇంకోటి లేదు కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ వన్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్, ఒక కంటైనర్ ఇమేజ్ ఆల్రెడీ పుల్ చేసింది కాబట్టి ఆ పుల్ చేసిన దాన్ని ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో డిప్లాయ్ చేసేసింది అనమాట. ఓకే, రెడీ నా. ఇప్పుడు మనం ఒకసారి ఈ కమాండ్ రన్ చేసి చూద్దాం. మళ్ళీ ఏమంటుందండి, ఇది నోడ్ 1 చూపిస్తుంది చూడండి, ఇది నోడ్ 1. యాక్చువల్గా పేర్లు మార్చానే. ఓకే, ఇప్పుడు నేను ఇది ఐపీ అడ్రస్ చూపించకుండా నోడ్ 1 అంటుంది, అంటే ఇది కొంచెం తెలివిగా మనము ఐపీ అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి పేరు ఇచ్చాం కాబట్టి ఆ పేరునే వాడుతుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది, మనకు అర్థమైపోయింది నోడ్ 1 ఇది అనేసి. ఇది నోడ్ 2 అని రావాలి, మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదో చూద్దాం. బట్ ఎనీవే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది, ఇట్ ఈస్ షోయింగ్ అనదర్ కంటైనర్ రన్నింగ్ ఆన్ నోడ్ నెంబర్ ప్రైవేట్ ఐపీస్ 59 అంటుంది. 59 అంటే నథింగ్ బట్ నోడ్ 2 అని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం, డాకర్ పిఎస్ఏ అందాం. ఓకే, ఇది మాస్టర్ నోడ్లోనే డిప్లాయ్ చేసిందండి, ఇది మాస్టర్ నోడ్లో డిప్లాయ్ చేసింది. సో అది చూడాలి అంటే డాకర్ ps -a చూడండి, అది మాస్టర్ నోడ్ రన్ చేస్తుంది. కుబర్నెటిస్లో అలా జరగదు, కుబర్నెటిస్లో మాస్టర్ నోడ్లో ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాస్టర్ నోడ్లోనే అయింది, అంటే 59 అనేది మాస్టర్ నోడ్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. సో లెట్ us చెక్ దట్, దిస్ అవర్ మాస్టర్ నోడ్.
చూడండి 59 ఎండింగ్ 59 రైట్. నోడ్ 1 నోడ్ 2 ఐపీ అడ్రస్ ఏంటి 50. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి మాస్టర్ నోడ్ ఐపీ అడ్రస్ తీసుకొని పబ్లిక్ ఐపీ తీసుకొని నేను మాస్టర్ నోడ్ యాక్సెస్ చేస్తున్నాను 8080 ఎంటర్. సో ఇక్కడ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను, access the application as below. Okay, so ఇది nodes public IP ఓకే కోలన్ 808 ఎలా చేయాలి రైట్. అది అయితే ఎండింగ్లో మన అప్లికేషన్ నేమ్, ఇది మన అప్లికేషన్ నేమ్. ఈ అప్లికేషన్ నేమ్ ఇప్పుడు నేను మాస్టర్ నోడ్ కూడా చెక్ చేయాలనుకుంటున్నాను. ఎండింగ్లో స్లాష్ ఎంటర్. ఇది మన మాస్టర్ నోడ్ అండి. అబ్జర్వ్ చేయండి 76 ఎండింగ్ విత్ 76 అండి. దిస్ ఈజ్ ఎండింగ్ విత్ 13. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోడ్ 2 ఖాళీగానే ఉంది కాబట్టి ఐ వాంట్ టు ఇంక్రీజ్ వన్ మోర్ రెప్లికా 3 ఇద్దామండి. 3 2 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ వన్ మోర్ అండి. ఇట్ వోంట్ క్రియేట్ ఆల్ 3 అనమాట. ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద థర్డ్ వన్. చూద్దాం. ఎంతకంటే ఎక్కువ క్రియేట్ చేయకండి. మీరు ఎంతకంటే ఎక్కువ క్రియేట్ చేస్తే మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. మీరు ఏ కమాండ్ కూడా మీరు టైప్ కూడా చేయలేరు, ఎందుకంటే మనం T2 మైక్రో వాడుతున్నాం. మీరు 4, 5, 6 ట్రై చేయండి, హ్యాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ. అప్పుడు మీరు ఏ కమాండ్ కూడా రన్ చేయలేరు. అప్పుడు మీరు మీ సర్వర్స్ని అన్నిటిని కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కూడా అదే భయం. ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ ఫర్ థర్డ్ వన్. ఇది హ్యాంగ్ అవ్వకపోతే బాగుంటుంది, చూద్దాం. ఒకవేళ హ్యాంగ్ అయితే ఇష్యూ లేదు, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఐ బిలీవ్ ఇట్ వోంట్ హ్యాంగ్. ఇది హ్యాంగ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనం T2 మైక్రో తీసుకున్నాం కాబట్టి. సో ఇది ఒకవేళ హ్యాంగ్ అయితే నేను మిగతా ఇంకా కపుల్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, అవి చూపించలేను. బట్ అది మీరు ప్రాక్టీస్ చేయండి. 3 కాకుండా 2తోనే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటి, ఇవి మనం ఇప్పుడు చూసాం. మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మాస్టర్ నోడ్ మిగతా నోట్స్తో ఎలా కమ్యూనికేట్ జరుగుతుంది, ఎలా నోట్స్ కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. మీకు అర్థమైందండి ఇంతవరకు? స్కేలింగ్ అవన్నీ అర్థమయ్యాయా? ఎనీ క్వశ్చన్స్ హియర్? జై, విన్సెంట్ అర్థమవుతుందా? Yes, sir. శ్వేత గారు? రైట్ రైట్ Yes, sir. రైట్. ఇప్పుడు మనము వర్క్ చేయగలిగాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఐ వాంట్ టు ఎండ్ అనమాట. ఐ వాంట్ టు క్లీన్ దిస్ సెటప్. ఐ వాంట్ టు రిమూవ్ దిస్ క్లస్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు రిమూవ్ ఇట్. అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి, మనము సర్వీస్ క్రియేట్ చేసాం కాబట్టి దాని ముందు దాన్ని రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ డాకర్ సర్వీస్. ఓకే, సో దాని కమాండ్ ఏంటి, డాకర్ సర్వీస్ రిమూవ్ సర్వీస్ నేమ్. సర్వీస్ నేమ్ అన్న సర్వీస్ నేమ్ ఏంటి, ఇది హ్యాంగ్ అయిపోయిందా? ఓ నో, ఇట్ వర్కింగ్. ఓకే గుడ్, ఇట్ వర్కింగ్ అండి. సో ఒకసారి మనము ఎక్కడ థర్డ్ వన్ ఎక్కడ క్రియేట్ అని చూద్దామండి. థర్డ్ వన్ చూడండి నోడ్ 2లో క్రియేట్ అయిందండి. నోడ్ 2లో ఇందులో అనమాట. ఇందులోక మనము డాకర్ PSA-A అన్నప్పుడు మనకి ఇమేజ్ రాలేదు. ఇప్పుడు అనండి, మీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, నోడ్ 2లో కూడా మన కంటైనర్ రన్ అవుతుంది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి. నేను మీకు ఇది నోడ్ 2, ఇది మన పబ్లిక్ ఐపీ రైట్. సో ఇక్కడ నేను పబ్లిక్ ఐపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 8080/ మన షాపింగ్ వెబ్ యాప్. ఈ లింక్ మీకు ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇది నోడ్ 2 అనమాట. నోడ్ 2లో రన్ అవుతున్న కంటైనర్ మీకు కూడా యాక్సెస్ అవుతుంది. ఒకసారి చూడండి. Yes, sir. Accept. రైట్ అండి. సో నాకు Access కూడా అవుతుంది యాక్సెస్ సార్. అవ్వాలి. రైట్ అండి, నాకు కూడా అవ్వాలి. ఎస్, నాకు కూడా యాక్సెస్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు
let us remove now. Let us remove the service. So this is a command. సో ఎక్కడ రన్ చేయాలి మీరు? ఒక్కసారి రిమూవ్ చేయగానే మనకి మన ఏముంటాయి, ఇవి ఉన్నాయి కదా, ఈ కంటైనర్స్ అన్నీ కూడా ఏముంటాయి, టర్మినేట్ అయిపోతాయి. ఒక్క నిమిషం అండి. sudo -i clear the screen docker ps -a. ఇప్పుడు నేను క్లియర్ ద స్క్రీన్ docker service remove shopping site service. ఓకే, ఎంటర్. రిమూవ్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ అంతకుముందు అప్ 15 minutes ఉండేది, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిందండి. ఇది కూడా అంతే, క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా క్లీన్ అయిపోవాలి. యాక్చువల్గా ఇట్స్ క్లీన్డ్ నా. మన మాస్టర్లో కూడా రన్ అయింది ఇంతకుముందు, అది కూడా చూద్దాం ఒకసారి. ఇట్స్ క్లీన్, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఓకే, నౌ ఆటోమేటికలీ కంటైనర్స్ ఆర్ రిమూవ్డ్. అండ్ బై ద వే వాట్ ఎవర్ ఇమేజెస్ కూడా క్లీన్ అయిపోయా, చూద్దాం. మన ఇమేజ్ ఇంకా ఉందండి. ఇలాగే చూడండి, ఇది ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, మన డాకర్ హబ్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, డాకర్ ఇమేజ్ రిమూవ్ ఇమేజ్ నేమ్. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి, ఈ రెండు కూడా డాకర్ మాస్టర్ నోడ్తో జాయిన్ అయి ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఓకే, remove the nodes. Okay, nodes from the docker swarm cluster. వాటిని తీసేసేయాలి. మనం తీసేసేయాలంటే మీరు కమాండ్ అంటే docker swarm leave కమాండ్ రన్ చేయాలి. ఓకే, node 1 docker swarm leave, node left the swarm, docker swarm leave, node left the swarm. That's it, simple. Okay, ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ గో అండ్ టర్మినేట్ యువర్ మిషన్స్. మీ 3 మిషన్స్ని కూడా టర్మినేట్ చేసేసండి, అయిపోయింది. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, టుమారో విల్ స్టార్ట్ విత్ న్యూ టాపిక్ కాల్డ్ కుబర్నెటీస్ అండి. విల్ స్టార్ట్ కుబర్నెటీస్ ఫ్రమ్ టుమారో. సో ఇంతవరకు డాకర్ అంతా కూడా ఒకసారి చూసుకోండి, రిఫర్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెయిటింగ్ 30 minutes more. Thank you very much, Andy. Take care. We'll meet tomorrow.